వీర్రాజు గారిని ఈ పోలవరం యాత్ర సహజంగా ఎప్పుడూ కూడా కొవ్వూరు వైపు నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఎవరు వచ్చినా కొవ్వూరు వైపు నుంచి వెళతాం. కానీ పోలవరం ఈవేళ భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయం రాజమండ్రి వైపు నుంచి లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని పురుషోత్తపట్నం నుంచి అలానే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఎలిఫెంట్ కొండ కానీ అదేవిధంగా రామదుర్గం కానీ రామవర బావ కానీ ఏదైతే టన్నెల్ ఉందో రేపటి నుంచి లాంచీలు తిరిగే ప్రాంతం ఇది ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి ప్రదేశాలు అఫిషియల్గా. దాన్ని ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఐడెంటిఫై చేసింది. అందుకరితో మేడం గారు తిరిగారు ఆ ఏరియా. నేను ఒక 3 సార్లు సందర్శించాను. ఈ విధంగా ఆ ప్రాంతాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలానే ఇది పోలవరం అథారిటీ మెయింటైన్ చేస్తుంది. రేపు ఈ పోలవరం పూర్తయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేసే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పోలవరం అథారిటీతో కూడా ఏం మాట్లాడాలి రాబోయేటువంటి రోజుల్లో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎక్కువ జిల్లాల నుంచి కార్యకర్తలు ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక అంశాలని వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యాత్ర మనం స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. పోలవరం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్. జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్ర అలాగే ప్రత్యేక ఆంధ్ర సంబంధించి పోలవరం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అంతే నిర్ణయాత్మకంగా అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం జరిగింది. గతంలో గోదావరి జలాల యొక్క సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారు కూడా 1967లోనే పోలవరానికి పాదయాత్ర చేయడం. ఆ రోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా 78లో కూడా దానికి పాదయాత్ర చేయడం. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ కూడా ప్రతి మేనిఫెస్టోలో పోలవర సాధనే ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. అలాగే పోలవరం గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన సాధన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ను సందర్శించిన ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ప్రతి నాయకుడు కూడా ప్రాజెక్టుకి సందర్శన నిమిత్తం పాదయాత్రలు చేసిన ఒక ఘనత ఉంది. సుమారు 1996-97 ఆ ప్రాంతంలో ఆ విధంగా పోలవరం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సాధ్యమై ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా పోలవరం చరిత్ర దానికి సంబంధించి ప్రతి అంశం కూడా ప్రతి బీజేపీ కార్యకర్తకు కూడా అటువంటి ఒక దీర్ఘకాలిక ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే దాంతో ఉంది. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏదైతే అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాంట్లో ఏ అంశాలు ఉండాలి ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది. ఆ యొక్క విభజన చట్టంలో అతి ముఖ్యమైన అంశం పోలవరాన్ని తీసుకోవడం జరిగింది. పోలవరం సంబంధించిన అంశాన్ని లేకుండా ఆ యొక్క విభజన చట్టం పూర్తి కాదు. దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఏదైతే తెలంగాణకి ఆంధ్రాకి అది ఏదైతే సంకట పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ముంపు మండలాల్ని పూర్తి స్థాయిలో కలపడంతో ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అడుగు పడటంలో కూడా ఆ రోజు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చూపిన చొరవ కారణంగా అవి పూర్తి స్థాయిలో కలవటం. దాని తర్వాత విభజన చట్టంలో అనేక అంశాలు అన్ని అంశాలతో పాటు అది జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకున్న తొలి నిర్ణయమే, మొదటి నిర్ణయం ఏదైనా ఉందంటే అది ముంపు మండలాలు కలిపే విధంగా అక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావటం, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం. ఆ విధంగా 2 ప్రాంతాలు అంగీకారమే ఆ యొక్క అడుగు పడింది. అది కానీ పడకుండా ఉండకపోతే ఇవాళ పోలవరాన్ని ఈ స్థాయిలో మనం చూస్తున్నాం. అన్ని రకాల సమస్యలు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించిన మిగతా అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్స్తో కలిసి ఒక్కొక్కటి దాన్ని పూర్తి చేసుకొని దాన్ని అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాజెక్టు ప్రారంభించిన దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం చేస్తానంటే దానికి కూడా అంగీకరించి పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైన తర్వాత జరిగిన గొప్ప విషయాలు, గొప్ప సంఘటనలు మనందరం కూడా తప్పనిసరిగా మీ అందరూ కూడా చూస్తుంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పోలవరాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మంగళవారం పోలవరం అని చెప్పి ఏ విధంగా రివ్యూ చేశాడు, ఏ విధంగా ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో దాన్ని కూడా అంతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఆ విధంగా కొనసాగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఆ రోజే పూర్తయ్యే పరిస్థితి ఏర్పడటం, కానీ 19 నుంచి 24 మధ్యలో జరిగిన దానిపైన లేసమంతమైన ఆలోచన చేయకుండా కేవలం ఆ యొక్క కాంట్రాక్టర్ మార్చడంలోను, అంటే రివర్స్ టెండరింగ్ అనే దాని మీద అంశంతోను, అలాగే మొత్తం ఇరిగేషన్ మీద అవగాహన లేని, దానిపై చిత్తశుద్ధి లేని మంత్రులను పెట్టడం, ఆ మంత్రులు కూడా పోలవరానికి సంబంధించిన అనేక విషయాలపైన అపహాస్యం చేయటం. ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, దాని తర్వాత అంబటి రాంబాబు కానీ పోలవరాన్ని ఒక హాస్యాస్పదమైన అంశంగా మార్చిన తీరేదైతుందో మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా అనేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి తిరిగి ప్రజలందరి యొక్క ఆకాంక్ష, అందరి యొక్క విశ్వాసంతో 94% పైగా ప్రజల మద్దతుతో తిరిగి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క పనులు శరవేగంగా కొనసాగాలని అందరం కూడా ఒకే మాట మీద చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లే తీరు. ఆ విధంగా ప్రాజెక్ట్ ఇవాళ ఒక దశకి రావటం జరిగింది. 41.15 ఏదైతే ఇవాళ మన హైట్ అనుకున్నాము, ఆ హైట్కి సంబంధించిన R&R ప్రాజెక్ట్ కానీ మిగతా అనేక రకాల విషయాలు అన్నీ కూడా ఇవాళ పూర్తయ్యే దిశకి రావటం జరిగింది. 80% పైగా ఆ పనులన్నీ అయిన తీరు కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ మాకుండే ఆ యొక్క వినబడుతుంది సార్, వినబడుతుందండి, డైరెక్ట్ ఐడియా బాగుంది. ఏదైతే మొదటి దశలో ఇవాళ ఏదైతే మొదటి దశ ఉందో ఆ మొదటి దశ ఇవాళ 80% పైగా పూర్తవటం, దానికి సంబంధించిన అన్ని రకాల హంగులు దానికి సంబంధించిన పూర్తవుతూ ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైట్ మెయిన్ కెనాల్లో గతంలోనే పట్టిసీమ నేతృత్వంలో మనకి నీళ్లు కృష్ణా బేసిన్ పంపించడం జరిగింది. ఇవాళ గ్రావిటీతో కృష్ణా బేసిన్కు వెళ్తున్న తీరు నిన్ననే ముఖ్యమంత్రి గారు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కృష్ణా నది అలాగే గోదావరి నది కలిసిన సంగమ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే త్వరలో ఇంకొక 10 రోజుల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క నీళ్లు కూడా విడుదల చేసి అనకాపల్లి జిల్లాకి మొదటి విడత మన యొక్క గోదావరి జలాల యొక్క స్పర్శ జరగబోతుంది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా పురుషోత్తపట్నం అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో పూర్తయి అతి ముఖ్యమైన సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క మొదటి ఫేజ్ ప్రారంభం కాబోతుంది. పోలవరం అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, నావిగేషన్ అలాగే పవర్ హౌస్ సంబంధించి అనేక అంశాలు ముడిపడినాయి. కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా దీని లాభం చేకూరబోతుంది. పక్కనున్న ఒరిస్సాతో కూడా ఇటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు. దీని యొక్క చరిత్ర, దీని వెనకాల ఉండే పోరాటం, దీని వెనకాల ఉండే కథ, అన్ని రకాల విశేషాలు పోలవరానికి ఉన్నాయి. కనుక ఈ యొక్క పోలవరానికి సంబంధించిన ఈ అన్ని అంశాలని పరిశీలించడానికి, అనేక రకాల విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అనేక రకాల అద్భుతాలు జరిగాయి, అనేక రకాల చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి.
అన్నిటికీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అత్యంత ప్రత్యేకత కలిగి ఆ యొక్క స్థానాన్ని తీసుకొచ్చి కూడా దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే మా యొక్క పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వర గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్సీ శ్రీ సోమ్ వీర్రాజు గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు నెల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, పార్థసారథి గారు, అలాగే ఎన్ఈఆర్ గారు, అలాగే మిగతా అందరం కలిసి ఈ యొక్క ప్రాజెక్టు సందర్శించి అనేక రకాల విషయాలు తెలుసుకోవడంతో, అలాగే రాబో కాలంలో దాన్ని కేవలం ఒక ప్రాజెక్ట్ అనే కాకుండా ఆ ప్రాజెక్టుతో పాటు పర్యాటకానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ పైన ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కాపాడటం, అలాగే మన ప్రాంతానికి ఏదైతే ఇమోషనల్ బాండింగ్ ఉందో పులస చేప, ఆ చేప యొక్క సంరక్షణ కూడా ఏ విధంగా జరగగలం అనేది కూడా తప్పనిసరిగా పరిశీలించి, అలానే మిగతా ఏవైతే పనులు అవి శరవేగంగా కొనసాగడానికి ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి మేమందరూ కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఆ విధంగా కూటమి నేతృత్వంలోనే మన ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించడం జరిగింది. ఇవాళ పార్టీ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల మా యొక్క నరేంద్ర మోడీ గారి పరిపాలన సందర్భంలో రాష్ట్రంలో చేసిన ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఆలోచనతోనే ఈ యొక్క యాత్రని మీరు కొనసాగిస్తున్నాం. ఆ విధంగా వెళ్ళి సందర్శించిన తర్వాత మీ అందరితో మరొకసారి మాట్లాడటానికి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం.